చాలామంది ఈ మధ్య కాలంలో రోడ్డు మీద సిగ్నల్ జంప్ చేసేవాళ్ళు, రాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళు, లేదంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెద్దగా ట్రాఫిక్ చలనాలకు భయపడట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా వెహికల్ ఆపితే ఇమీడియట్గా అక్కడ ఫైన్ వేసి డబ్బులు వసూలు చేసి పంపించేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక వెసులుబాటు ఏంటి అంటే ముందు చలానా వేసేస్తారు, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి ఆన్లైన్లో అయినా కట్టుకో బాబు అని చెప్తారనమాట. సో సరే ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా అనేవాళ్ళు, తర్వాత కొంతమంది ఈ బండి నాది కాదు అని వేరే వాళ్ళు, ఫ్రెండ్ బండి మీద తిరిగే వాళ్ళు, బంధువుల బండ్ల మీద తిరిగే వాళ్ళు, 2 వీలర్స్ మీద ఎక్కువ కార్ల మీద వాళ్ళు అక్కడి నుంచి అయితే ముందు అక్కడి నుంచి సేఫ్ అయిపోతారు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం లేదు. అలాగ చాలామంది ఆ చలాలు కట్టకుండా పెండింగ్లో పెట్టేసి వాటి జోలికి వెళ్ళలేని వాళ్ళు చాలామందే ఉంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం బెంగళూరు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే అక్కడ ఒక డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు ఏఐ టెక్నాలజీతో. అక్కడ ఎప్పుడైనా ఇప్పటికే చాలా చోట్ల 4 రోడ్ల జంక్షన్లోను అలాగే సిగ్నల్స్ దగ్గర ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏఐకి అనుసంధానం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎప్పుడైతే అనుసంధానం చేశారో మీ వెహికల్ మీద చలానా పడిన వెహికల్తో కనుక మీరు అక్కడ వస్తే ఇమీడియట్గా ఆ కెమెరా మిమ్మల్ని స్కాన్ చేస్తుంది. ఆ నెంబర్ బోర్డు ఆధారంగా అక్కడ ఏర్పాటు చేసిన అతిపెద్ద డిజిటల్ స్క్రీన్లో ఆ నెంబర్ వెహికల్తో ఎన్ని చలానాలు ఉన్నాయి అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. దాంతో అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆగిన వాళ్ళు అందరూ అవి చదువుతారనమాట. ఇప్పుడు పలానా వ్యక్తి సుబ్బారావు పేరు మీద పలానా నెంబరు, ఆ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది, మొత్తం ఇన్ని చలానాలు ఉన్నాయి, మొత్తం నువ్వు కట్టాల్సింది ఎంత అనేది ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఆగి మళ్ళీ వెళ్ళే సమయంలో ఇమీడియట్గా ఆ డిజిటల్ బోర్డులో మొత్తం చూపించేస్తారు. ఇమీడియట్గా మీరు చెల్లించండి అనేది, దాని మీద ఎన్ని కేసులు నమోదైనవి ఆ వివరాలు కూడా అక్కడ డిస్ప్లే బోర్డు మీద చూపిస్తున్నారట. సాంకేతికత వాడుకొని ప్రధానంగా ఇప్పుడు బెంగళూరులోని ట్రివిటీ సర్కిల్లో ప్రయోగాత్మకంగా ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారి భద్రతలో ప్రజలను మరింత బాధ్యతగా ఉంచాలనేదే తమ లక్ష్యం అనేది అక్కడ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా చలానాలు పడినప్పుడు ఇమీడియట్గా చెల్లించేయాలి అనేది, లేదంటే మీ చలానాలను బట్టబయలు చేస్తావు అనేది అయితే అక్కడ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నిజంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటివి కనుక ఏర్పాటు చేస్తే ముందు ఓకే చలానాలు కట్టించుకోవడం ఒకటి, ఇలాగా నిబంధనల విరుద్ధంగా ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుంది. అలా తగ్గితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. లేదంటే ట్రిపుల్ రైడింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు ముగ్గురేసి, వాళ్ళు పోలీసులు కనబడతారని చెప్పి సందులో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళే స్పీడ్కి వీడు ఎవరినో గుద్దేస్తాడు, లేదంటే అవతల వాడైనా వీడి బండ్ల కింద పడిపోతాడు వచ్చి. ఇది ఇలాగ ప్రమాదాలకు కారణం అవుతుంది చాలా వరకు. ఇలాగ చలానాలు కట్టించుకొని ఒక పటిష్టమైన వ్యవస్థను కనుక ఏర్పాటు చేస్తే ముందు అలాంటి రైడ్స్ చేయడానికి రాంగ్ సిగ్నల్ జంప్కి రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు భయపడతారు. దాంతో చాలా వరకు ప్రమాదాల నివారణ కూడా పెరుగుతుంది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు, అయినా సరే వాళ్ళు మారట్లేదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ప్రాణాలు సేఫ్.